4 రాష్ట్రాలు అసెంబ్లీకి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి. కేరళ మీ సొంత రాష్ట్రము. కేరళ కావచ్చు, అటు తమిళనాడు, ఇటు అస్సాం, అటు వెస్ట్ బెంగాల్. ఈ 4 రాష్ట్రాలు చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల ఫలితాలు, ఈ ప్రభావము నిజానికి రాబోయే ఎన్నికల పైన ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనం యూపీ ఎలక్షన్స్ చూడబోతున్నాము. అండ్ అంతకు ముందు జరిగినటువంటి మహారాష్ట్ర, అటు బీహార్ ఎలక్షన్స్ ఫలితాలు మనకు తెలుసు, ఢిల్లీ ఎలక్షన్స్ ఫలితాలు మనకు తెలుసు. అవే రిపీట్ అవుతాయా, లేకపోతే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ 4 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ లో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ ఎలక్షన్స్ ని ఎట్లా చూడాలి సార్? ఫస్ట్ మీ ప్రైమరీ రిమార్క్స్ ఏంటి? సాయి గారు, ఒకటి, దీంట్లో బీజేపీకి స్టేక్ ఉన్న 2 రాష్ట్రాలు ఉన్నాయి. మెయిన్గా మనకు తెలిసిందే, తమిళనాడు కానీ కేరళలో బీజేపీ పర్ఫామ్ చేస్తారు, కానీ వాళ్ళకు మెజారిటీ అనే ఒక సంకల్పం రావడానికి చాలా కష్టం. ఎస్పెషలీ కేరళలో మనకు అందరూ తెలిసిందే, బీజేపీకి ఒక హిందూ పాపులేషన్, ఒక 43% ఉన్న హిందూ పాపులేషన్ని కంప్లీట్గా వాళ్ళ వైపు తీసుకురాలేకపోతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో అప్పుడున్న 43, ముందున్న 48%లో 3గా విభజించబోతుంది అనమాట. ఒకటి కాంగ్రెస్ వైపు వెళ్తుంది, ఒకటి బీజేపీ వైపు వెళ్తుంది, ఒకటి కమ్యూనిస్ట్ వైపు వెళ్తుంది. అది కూడా పోయిన 2-3 ఎలక్షన్లోనే బీజేపీ కొంచెం వాళ్ళ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశారు, మనకు తెలిసింది అది. ఇప్పుడు రీసెంట్లీ జరిగిన కేరళలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ అన్నిటికంటే ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపించింది తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో. స్టేట్లో అన్నిటికంటే పెద్ద మున్సిపల్ కార్పొరేషన్, బడ్జెట్ కూడా వాళ్ళది ఎక్కువ, దానికి ఎక్కువ ప్రెస్టీజ్. 42 సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని అక్కడి నుంచి కిందకు దింపి బీజేపీ పైకి వచ్చారు. ఎగ్జాక్ట్ 50 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, 50 వార్డులు వచ్చినాయి. ఒక వార్డు తక్కువ, కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అది. కానీ ఇప్పుడు వాళ్ళ మేయర్ ఉన్నారు, వాళ్ళ డిప్యూటీ మేయర్ ఉన్నారు. బీజేపీ దాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు. అది కూడా కాకుండా ప్రధానమంత్రి గారు కూడా దీనికి పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించారు. మీకు తెలిసింది, ఆయన బీజేపీ కౌన్సిలర్స్ అందరినీ ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీకి పిలిపించి అందరితో మాట్లాడారు. మీకు ఏం సహాయం కావాలంటే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి నేను సహాయం ఇస్తాను. ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్గా కేరళలో ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ని ముందుకు తీసుకొద్దామని ప్రధానమంత్రి గారు వీళ్ళందరికీ ఒక ఆహ్వానం చేశారు. వాళ్ళని ఎంకరేజ్ కూడా చేశారు. మీరు దీనికి కష్టపడి పనిచేయాలి, నేను నీతో ఉంటానని చెప్పి మోదీ గారు వచ్చారు కూడా తిరువనంతపురంకి దానికోసం. అక్కడ కేరళలో మనం చూసేది అంటే మిగతా కార్పొరేషన్స్లో బీజేపీకి ఎక్కువ పట్టలేదు. త్రిపుణితుర మున్సిపాలిటీ వాళ్ళు గెలిచారు. పాలక్కాడ్ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పుడు. అది కాకుండా పండలం ఉండే, ఈసారి పండలం పోయింది, కానీ త్రిపుణితుర వచ్చింది వాళ్ళకి. సో 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్. అది కాకుండా మనకు తెలిసిందే సాయి గారు, సురేష్ గోపి గారు త్రిశూర్ నుంచి గెలిచారు లాస్ట్ టైం. బీజేపీకి మొదటి ఎంపీ సీట్ ఎన్డీఏకి కేరళ నుంచి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. త్రిశూర్ నా హోమ్ టౌన్ కూడా, నేను కూడా అక్కడి నుంచే. కానీ అక్కడ ఒక హిందూ క్యాండిడేట్ని గెలవడం అనేది హిందూ ఓటర్తో ఒకటే, అది ఒక సాధ్యమైనది కాదు సాయి గారు. దాంట్లో చాలా మటుకు క్రిస్టియన్ ఓట్స్ ఈసారి పైకి వచ్చింది. క్రిస్టియన్స్ చాలామంది సురేష్ గోపి అనే ఒక ఇండివిజువల్కి ఓట్ చేశారు. బీజేపీకి అని చెప్పలేము మనం, సురేష్ గోపికి ఓట్ చేశారు. ఎందుకంటే సురేష్ గోపికి ఒక కరిష్మా ఉంది, ఒక ఫిలిం యాక్టర్. అది కాకుండా చాలా జెన్యున్ హ్యూమన్ బీయింగ్. ఎవరైనా ఆయన ఇంటికి, ఇప్పుడు కాదు, ఆయన పాలిటిక్స్లో వచ్చే ముందు కూడా ఇంటికి వెళ్ళి ఏదైనా సహాయం కావాలంటే సహాయం డెఫినెట్లీ ఆయన పాకెట్ నుంచి ఉన్న డబ్బులు తీసి ఇచ్చి ఆయన సహాయం చేస్తారనమాట. అది కాకుండా బీజేపీకి ఇంకొక పట్టున్న ప్లేసు పాలక్కాడ్, కానీ అక్కడ బీజేపీకి ఈసారి గెలవలేకపోయారు. కానీ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఉంది, సీటు వాళ్ళు గెలవలేకపోయారు. బీజేపీకి ఈసారి అక్కడున్న అసెంబ్లీ సీట్లో 2 సీట్లకు ఒక ఛాన్స్. ఒకటి పాలక్కాడ్, శోభా సురేంద్రన్ పోటీ చేస్తున్నారు, ఇంకొక నేమం నుంచి. అది ఈ 2 కాన్స్టిట్యున్సీలు బీజేపీకి చాలా. ఎందుకంటే దీనికన్నా ముందు నేమం ఒకసారి మీకు గుర్తుంటుంది, ఇప్పుడు కాదు 2 ఎలక్షన్ల ముందు అక్కడి నుంచి రాజగోపాల్ గారు గెలిచారు అక్కడి నుంచి. కానీ దాని తర్వాత బీజేపీ అక్కడి నుంచి గెలవలేకపోయారు. ఎందుకంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తారు. ఎక్కడెక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఓట్లు మిగతా ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, కాసర్గోడ్, నీలేశ్వరం ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ చాలా స్ట్రాంగ్. అది నార్దర్న్ కర్ణాటక,
సదర్న్ కర్ణాటక వైపు నుంచి కర్ణాటక వైపు ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ కేరళలో ఉంది. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ వైపు ఉన్న ఓట్లంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరికి? కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకొక కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఓట్లు కమ్యూనిస్ట్కి ఇస్తారు. అంటే వీళ్ళ ఓట్లు స్ప్లిట్ కాకుండా చూసుకొని అదే టైం మేము పోటీ చేసాం అక్కడి నుంచి చెప్పడానికి వీళ్ళు చేస్తున్న పని అన్నమాట. దాంతో ఏమవుతుంది? బీజేపీ ఓడిపోతారు. ఒకసారి మీకు గుర్తుంటుంది, ఇప్పుడు కాదు, ఒక 3 ఎలక్షన్ల ముందు కె సురేంద్రన్ అప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కె సురేంద్రన్ 78 ఓట్లతో ఓడిపోయారు. ఆ ఎలక్షన్ తర్వాత కోర్టుకి వెళ్ళింది. కోర్టులో సురేంద్రన్ గారు ప్రూవ్ చేసింది ఏంటంటే దాంట్లో 482 మంది చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటు వేశారు ఆ ఎలక్షన్లో. ఫస్ట్ టైం బహుశా హిస్టరీలో ఉండొచ్చు. ప్రూవ్ చేశారు ఆయన. హైకోర్టు కూడా అంగీకరించారు. అది కాకుండా ఆ రోజు కేరళలో లేని ఆల్మోస్ట్ 2000 నుంచి 3000 మంది దాకా ఆ రోజు ఓటేశారు. వీళ్ళందరూ గల్ఫ్లో ఉన్నారు మోస్ట్లీ. కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఇండియాలో లేరు ఆ రోజు. పాస్పోర్ట్ డీటెయిల్స్, వీసా డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది క్లియర్గా. వాళ్ళు గల్ఫ్లో ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళ కోసము వాళ్ళు ఎవరో వచ్చి ఓటేశారు. ఇది బీజేపీకి అక్కడున్న మేజర్ ప్రాబ్లం. ఒకటి, ఎక్కడైనా బీజేపీ స్ట్రాంగ్ అయిపోతే ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అంటే యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఒక అగ్రిమెంట్కి వచ్చి బీజేపీని ఓడిస్తారు. ఇది కేరళలో ఉన్న పరిస్థితి సాయి గారు. సో కేరళలో ఎక్కువ హోప్ లేదు. మ్యాక్సిమం 3 సీట్లు రావచ్చు. ఒకటి వస్తేనే గ్రేట్, 2 వస్తే చాలా బాగుంటుంది, 3 వస్తే ఒక బోనస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.